హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు బియ్యంను ఉపయోగించి కుక్కర్లో పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా జాబ్స్ చేసుకుంటూ ఇంటిని చూసుకుంటూ చాలా బిజీ లైఫ్స్ గడుపుతున్నారండి. అటువంటి సమయాల్లో ఇంట్లో ఏదైనా పూజ కానీ లేదంటే అనుకోకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా త్వరగా ఏదైనా చేయాలనుకుంటామండి. అటువంటి వాళ్ళకి ఈ పాయసం, ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళి ఈ రెసిపీని మనం స్టార్ట్ చేద్దామండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ముందుగా కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యము, చక్కెర, బాదం పప్పు, యాలకులు, నెయ్యి, పాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టుకుందామండి. అందులో ముందుగా పెసరపప్పును మరియు బియ్యాన్ని అందులో వేసి మనం వాటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి బాగా దోర రంగు వచ్చే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వాటిని వేయించుకోవాలండి. ఆ తరువాత వీటి చల్లబరిన తర్వాత వీటిలో నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీటిని మనము ఉంచుకోవాలండి. తర్వాత ఆ నీటిని అలా ఉంచుకున్న తర్వాత ఆ బియ్యంలోకి సరిపడా, అంటే బియ్యం పూర్తిగా బియ్యము పప్పు మునిగే వరకు నీటిని పోసి బాగా కలిపి ఒకసారి చూసుకోవాలండి. సరిపోయేట్టుగా నీళ్లు చూసుకొని నీళ్లు అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం చిటికెడండి సాల్ట్ వేసుకుందామండి. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు అందులో చిటికెడు సాల్ట్ వేసుకున్నామంటే అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు దీనిని మనం ఉడికించుకోవాలండి. ఇవి విజిల్స్ వచ్చే వరకు మనము బాదం ఫ్రై చేసుకుందామండి. మరొక గ్యాస్ మీద చిన్న పోపు కడాయిని పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత బాదం పలుకుల్ని ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసుకున్న బాదంని మనము ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఈ బాదం పప్పుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వీటిని మనం వేయించుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుందండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. మీరు మీ కుక్కర్ను బట్టి మీరు ఎన్ని కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనము కుక్కర్ యొక్క ఆ ప్రెజర్ని అంతా తీసేసుకోవాలండి. ఒకసారి మొత్తం ప్రెజర్ తీసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ని మనం ఓపెన్ చేసుకుందామండి. చూడండి, మన బియ్యము పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయండి. మరి మెత్తగా కాకుండా మరి బియ్యంగా కాకుండా చాలా చక్కగా ఉడికి మనకు తయారయ్యాయండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకుని అందులో మనం పాలను వేయాలండి. ఇక్కడ మనం ఈ పాలను మనం తీసుకున్న పెసరపప్పు బియ్యము అవి బాగా మునిగే వరకు మనము ఈ పాలను వేసుకోవాలండి. ఈ విధంగా బాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కలుపుతూ దాన్ని బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ బియ్యము పెసరపప్పు చక్కగా ఉడికాయండి. చూడండి, మరీ మెత్తగా ఉడకకుండా మరీ బియ్యంగా లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో 1 కప్పు చక్కెరను వేసుకోవాలండి. చక్కెర మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలండి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం యాలకుల పొడిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో కొంచెం కొద్దిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తరువాత దీనిని కలియబెడుతూ మెల్లగా ఉడికించుకోవాలండి. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలండి.
బియ్యము పాలతో వండిన నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. మనం ఇలాంటి రెసిపీలను వరలక్ష్మి వ్రతం కానీ ఏవైనా లక్ష్మీ పూజలలో కానీ ట్రై చేస్తే చాలా బాగా ఉంటుందండి. చూసారు కదండి, ఇది పాయసం దగ్గర పడిందండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మరీ గట్టిగా అయిపోతే చల్లబడ్డాక చాలా గట్టిగా అయిపోతుందండి. ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు నేను దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి దీనిని తీసుకొని తర్వాత దీనిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పలుకులతో దీనిని గార్నిష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇంకా ఎండు ద్రాక్ష, ముంతమాడి పప్పు వాటితో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కటి బియ్యము పెసరపప్పు పాయసం తయారైపోయిందండి. చూడటానికి కూడా చాలా బాగుందండి కదండి. పాయసం కుక్కర్లో 10 నిమిషాల్లో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చూడటానికి కూడా చాలా అందంగా ఉందండి. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ తయారవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.